2027 గోదావరి పుష్కరాల్లో భక్తుల మనోభావాలకు నగర ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించే దిశగా మిల్లు యాజమాన్యంపై బాధ్యులవుతున్న సంబంధిత అధికార గణంపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సారథ్యంలో రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ షెడ్యూల్ కామరాజు తెలిపారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో సుమారు 8 లక్షల ప్రజల ఆరోగ్యాలను పేపర్ మిల్లు లాభాల కోసం పాడు చేస్తోందని, అధికార దుర్వినియోగంతో లంచాలకు బానిసలుగా మారిన రాజమండ్రి నగరపాలక సంస్థ పొల్యూషన్ కంట్రోల్ అధికారులు మిల్లు అక్రమాలకు వంతపాడుతున్నారని, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రిగా ప్రాచుర్యం గల పవన్ కళ్యాణ్ గోదావరి జలాలు వాయు కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలను వివరణ కోరగా అంతర్జాతీయ ప్రమాణాలు మిల్లు యాజమాన్యం అమలు చేస్తున్నట్టు పచ్చిగా అబద్దాలు చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారన్నారు. గోదావరి జలాల మూలంగా ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అందరూ అనారోగ్యాలతో ఉంటున్నారని చెప్పి రాజమండ్రి ప్రజలు స్వచ్ఛందంగా ఫీల్ అయ్యి ఈ కార్యాచరణలో, ఈ ర్యాలీ కార్యాచరణలో అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం దగ్గర నుంచి మేమందరం కూడా నడుచుకుంటూ వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రోజు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు కనబడడం లేదు. హెల్త్ మినిస్టర్ ఇక్కడ ఓపెనింగ్లకు వస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాల కోసం కానీ గోదావరి జలాలు పరిశుభ్రపరిచే దాని మీద లేదు, ప్రజల ఆరోగ్యాల మీద కనీసం దాని మీద రివ్యూ మీటింగ్లు కూడా చేయడం లేదు. ఇదంతా కూడా ప్రభుత్వాన్ని అనుమానించేటటువంటి పరిస్థితులు అవుతున్నాయి. అలాగే పేపర్ మిల్ని మొట్టమొదట 3 నెలల ముందు మూసివేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో భాగంగా ఈరోజు స్వయంగా ప్రభుత్వమే అడ్మిట్ అయింది. వాటర్ అంతా కూడా కుళ్ళి కంపు కొడుతుంది, ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి, పేపర్ మిల్లి జల కాలుష్యం మూలంగా, వాయు కాలుష్యం మూలంగా అని స్పష్టంగా సర్టిఫై చేశారు. కాబట్టి ఇమ్మీడియట్గా పేపర్ మిల్లు వారికి నోటీసులు ఇచ్చి మిల్లును మూసివేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం, మిల్లును ముగిస్తాం, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించేటటువంటి కార్యాచరణ సిద్ధపడతాం. అలాగే ప్రజలను మోసం చేసినటువంటి అధికారుల మీద, అలాగే ప్రభుత్వ అధినేతల మీద, ప్రజాప్రతినిధుల మీద కూడా న్యాయపరమైన అంశాన్ని పరిశీలిస్తాం. రాజమండ్రి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు గోదావరిని పర్యవేక్షించింది. అలాగే పేపర్ మిల్లు ద్వారా గోదావరి జలాల్లోకి ఎంత ప్రమాదకరమైనటువంటి విషద్రావాలు విడుదల చేస్తున్నారో, ప్రజలకు ఏ విధమైన హాని జరుగుతుందో, ఆరోగ్యాలు ఎలా పాడవుతున్నాయో అనేది ప్రత్యక్షంగా ఉప ముఖ్యమంత్రి, అలాగే ఇతర మంత్రివర్గం, కలెక్టర్ అందరూ కూడా, ఇంచుమించు పొల్యూషన్ బోర్డు వాళ్ళు అందరూ కూడా పర్యవేక్షించారు. వాళ్ళందరూ కూడా వాస్తవాలను అంగీకరించారు. ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతున్నాయని వాళ్ళే స్వయంగా అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇన్వెస్టిగేషన్ ఏమీ అక్కర్లేదు. పేపర్ మిల్ యాజమాన్యం తప్పు చేస్తుంది, ప్రజల ఆరోగ్యాలని సర్వనాశనం చేస్తుంది, అలాగే వాయు కాలుష్యాన్ని ద్వారా ప్రజల ఆరోగ్యాలను కూడా సర్వనాశనం చేస్తుందని ఈరోజు ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. దీని మీద పోలీసు వారు పేపర్ మిల్ యాజమాన్యం మీద, పొల్యూషన్ బోర్డు మీద, రాజమండ్రి నగరపాలక సంస్థ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్లు, అలాగే వాటర్ కంటామినెంట్ మీద, అలాగే ఎయిర్ పొల్యూషన్ మీద, ఇలాంటి యాక్ట్ల మీద అన్నింటి మీద కూడా చర్యలు తీసుకొని బాధ్యుల మీద చర్యలు చేపట్టాలి. అలాగే పేపర్ మిల్ ఆస్తుల్ని జప్తు చేయాలి ప్రభుత్వం అని ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ఏదైతే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, గోదావరి జలాల్ని పూర్తిగా కలుషితం చేస్తున్నారని నిజాలు చెప్పిందో, చెప్పినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అందరితోని పవన్ కళ్యాణ్ గారితో సహా మంత్రులతో సహా జిల్లా కలెక్టరు, అలాగే ఆ రోజు పర్యవేక్షించినటువంటి అధికార యంత్రాంగం అందరి చేత స్టేట్మెంట్స్ రికార్డు చేయమని పోలీసు వారికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మేము మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏ యాక్ట్లో అప్లై అవుతాయన్నది కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీని మీద చిత్తశుద్ధితో ప్రభుత్వమే గోదావరి జలాలు పొల్యూషన్ అవుతుందని చెప్పిన తర్వాత మీరు కాలయాపన చేస్తే గోదావరి పుష్కరాలని మీరు సజావుగా చేయలేరు, మీకు చిత్తశుద్ధి లేనటువంటి పర్యవేక్షణ చేశారని రాజమండ్రి ప్రజలు ఖచ్చితంగా అనుకునే పరిస్థితులు వస్తాయి. అందుకని మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం, మీరు ఏదైనా తాత్సారం చేసినా, ప్రజల ఆరోగ్యాలకి హాని తలపెట్టినా,
గోదావరి పొల్యూషన్ని కంట్రోల్ చేయకపోయినా, గోదావరి జలాల్ని పరిశుభ్రపరచకపోయినా ఖచ్చితంగా అందరి మీద, ప్రభుత్వం మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలకి మేము సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.